నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అశోక్. నమస్తే అండి అశోక్ గారు. నమస్తే సార్. అశోక్ గారు, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా బడ్జెట్ ఏ స్థాయికి వెళ్ళిందో మనకు తెలిసింది. కానీ ఒకటి, ఓన్లీ తెలుగు సినిమా వరకునే కాదు, ఆ పక్కనే ఉన్న మలయాళంలో, ఈ పక్కనే ఉన్న కన్నడలో కూడా బడ్జెట్లు పెరుగుతున్నాయి అనేది మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు బడ్జెట్ ఆధారితంగానే సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి సినిమాకి వెళ్ళి ఫ్యామిలీ అంతా చూడాలంటే మినిమం 3,000 నుంచి 4,000 ఉంటుంది, టికెట్ ధరతో పాటు అక్కడ అమ్మే పాప్కార్న్తో పాటు. మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి యుద్ధాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం, టికెట్ రేట్లు తగ్గించండి. అయితే కర్ణాటక ప్రభుత్వం రీసెంట్గా నువ్వు ఎంత బడ్జెట్ అన్నా పెట్టుకో, ఏమైనా చేసుకోండి, 200కు మించి టికెట్ ధర ఉండడానికి వీల్లేదు అని ఒక సంచలనాత్మకమైన డెసిషన్ తీసుకున్నట్టుగా వార్త వస్తుంది. ఫస్ట్ దానికోసం చెప్పండి. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా స్టేట్ ఆఫ్ కర్ణాటక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమాకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా సీరియస్ డెసిషన్ తీసుకుంది. అది కూడా టికెట్ ప్రైస్కి సంబంధించి. టికెట్ ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 200 దాటకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ద కర్ణాటక చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంట్లో కూడా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి, అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పెద్దలతో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి పరిణామమే. ఎందుకంటే టికెట్ ప్రైసులు హీరోలు బడ్జెట్ బట్టో, లేదంటే సినిమాలకు సంబంధించిన డైరెక్టర్ని బట్టో వాళ్ళు పెంచుకుంటూ, వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో దాని ద్వారా టికెట్ ప్రైసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి ఉండట్లేదు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి చూసుకుంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 9 కోట్ల మంది మన ప్రజలు ఇక్కడ సినిమా ఏది తీసినా కూడా మినిమం పెద్ద హీరో, మీడియం రేంజ్ బడ్జెట్టే 100 కోట్లు దాటిపోతుంది. పెద్ద హీరో గురించి చెప్పట్లేదు, మీడియం రేంజ్ హీరో ఉన్నటువంటి బడ్జెట్టే 100 కోట్లు దాటిపోతుంది. మరి ఆ 100 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు దానికి సినిమా టికెట్ ధర ఎంత అయిపోతుంది? 300 రూపాయలు అయిపోతుంది. ఒక ఐమాక్స్లో ఒక సినిమా చూడాలంటే 300 రూపాయల టికెట్, దానికి మళ్ళీ ట్యాక్స్లు, బుక్ మై షో వాళ్ళకి ట్యాక్స్లు, దానికి అడిషనల్ జిఎస్టీ, అక్కడికి వెళ్తే పాప్కార్న్, అక్కడికి వెళ్తే కూల్ డ్రింక్, ఇవన్నీ సామాన్యుడు ఎలా భరించగలడు? నెలకు ఒక 20,000 30,000 సంపాదించే ఒక జీతగాడు ఎన్ని రోజులు, ఎన్నిసార్లు నెలలో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడగలడు? ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా ఈరోజు 200 రూపాయలైందే వెళ్ళి టికెట్ కొని సినిమా చూసే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో అక్కడ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా మంచి పద్ధతి. కానీ ఇక్కడ ఏం క్వశ్చన్ వస్తుందంటే, కర్ణాటకలో అక్కడ సినిమాల్లో 200 రూపాయల టికెట్ పెడితే మనకేంటి నష్టం అని అనుకుంటూ ఉంటారు. మనకు కూడా ఖచ్చితంగా నష్టం ఉంటుంది. ఎందుకుంటుందంటే, మన తెలుగు సినిమా ఇప్పుడు ఓన్లీ తెలుగు సంబంధించే కాదు, పాన్ ఇండియాకి సంబంధించి మన హీరోలందరూ కూడా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీస్తున్నారు. దాదాపు మన తెలుగుకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇలాంటి పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆడుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ హీరోల్లోకి సంబంధించిన సినిమాలు అక్కడ 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. దాంతోపాటు అక్కడ సినిమాలు మన తెలుగులో కూడా చాలా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఉదాహరణకు కేజీఎఫ్, కాంతార, అలాగే యష్కి సంబంధించినటువంటి సినిమాలు, ఇలాంటి చాలా సినిమాలు కూడా మన ఆంధ్రలో, తెలంగాణలో కూడా బాగా ఆడుతూ వచ్చాయి, రిలీజ్ అయ్యాయి, మంచి పేరు తెచ్చుకున్నాయి. అవునవును. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్, సో అక్కడ మార్కెట్ అంటే 200, ఇక్కడ మనం ఏంటంటే రైట్స్, కర్ణాటక సంబంధించిన రైట్స్ దాదాపు ఒక 15 కోట్లకు 20 కోట్లకు అమ్ముకున్నారు అనుకోండి. అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి కొంచెం 200 రూపాయలు ఉన్నటువంటి టికెట్ రేట్ని పెంచుకొని 300 చేయడం, లేదంటే 250 రూపాయలు చేసుకోవడం, ఇలాంటి వెసులుబాటు ఉండేది అక్కడ గవర్నమెంట్తో మాట్లాడుకొని పెంచుకోవడానికి. కానీ ఇప్పుడు ఏం చేసింది, నువ్వు ఎన్ని కోట్లైనా సినిమా తీసుకో, ఎంత పెద్ద సినిమా అయినా తీసుకో, ఎంత స్టార్ హీరో సినిమా అయినా తీసుకో, ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా, నాట్ ఓన్లీ కన్నడ, ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా 200 రూపాయలకు మించి టికెట్ ధర పెంచడానికి లేదు అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఇక్కడ ఇంకొక మెలికేం పెట్టారంటే, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకకు సంబంధించి అక్కడ రూలింగ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏంటి, పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక సంబంధించి అక్కడ అలాంటిది పెట్టినప్పుడు తెలంగాణకి సంబంధించి ఎందుకు పెట్టకూడదు అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. తెలంగాణకి సంబంధించి గతంలోనే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా వార్నింగ్ తీసుకుంటూ వచ్చారు. ఇండస్ట్రీ వాళ్ళు సరిగా ఉండట్లేదు, వాళ్ళు సరిగా ఇలాంటి కొన్ని ఇష్యూస్ మీద, అలాగే నాగార్జునకి సంబంధించిన ఆయన ఎన్కన్వెన్షన్ కూల్ చేయడం కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్టులు కావచ్చు, అంటే ఇండస్ట్రీకి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధంగా గ్యాప్ అయితే మెయింటైన్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత నంది అవార్డులను కాస్త పేరు మార్చేసి గద్దర్ అవార్డులు అంటూ అక్కడ అవార్డులు ఇవ్వటము, దాని మీద మళ్ళీ కొంత గొడవ జరగటము, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చర్చ, కన్నడలో అక్కడ కర్ణాటక సంబంధించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం 200 రూపాయలు మాత్రమే టికెట్ అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది కదా, ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకుంటుందేమో అనేటువంటి ఒక భయంలో ఇప్పుడు ప్రొడ్యూసర్లు,
నిర్మాతలు అలాగే హీరోలు కూడా ఉన్నారు. ఒక విధంగా అంటే ఇక్కడ మంచి చెడు రెండు ఉన్నాయి దీనికి సంబంధించి. 200 రూపాయల టికెట్ మినిమం ప్రైస్ పెడితే సామాన్యులందరూ చిన్న సినిమాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా రోజు థియేటర్కి వెళ్ళి లేదంటే వారానికి ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి ఉంటూ ఉంటుంది. కానీ పెద్ద సినిమాలకు వచ్చేసరికి 200 రూపాయలు అనేటువంటి టికెట్ వ్యాలిడ్ ఉండదు. ఎందుకు వ్యాలిడ్ ఉండదంటే ఒక హీరో సంబంధించిన రెమ్యునరేషన్ కావచ్చు, డైరెక్టర్ సంబంధించిన రెమ్యునరేషన్ కావచ్చు, ప్రొడక్షన్ కాస్ట్ కావచ్చు, క్యాస్ట్ అండ్ క్రూ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఉదాహరణకు మొన్న కన్నప్ప అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ 200 కోట్ల వరకు వచ్చిందని చెప్తున్నారు. సో అంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూను పెట్టి టికెట్ ధరలు కూడా పెంచకుండా నార్మల్ రేటుతో విడుదల చేస్తే 200 కోట్లు వస్తాయా? వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఒకటి, ఇప్పుడు అన్ని వేల కోట్లు పెట్టి బడ్జెట్లు తీసితో సినిమాలు తీయమని మేము ఏమైనా అడిగామా అని అడుగుతున్నారు సగటు ప్రేక్షకుడు. ఇప్పుడు అప్పట్లో ఎంత ఉండేది రెమ్యూనరేషన్, ఇప్పుడు 100 కోట్లు అయిపోయింది హీరోల రెమ్యూనరేషన్. ఒకవేళ వాళ్ళ రెమ్యూనికేషన్ లో కనుక పరిధులు ఉన్నట్లయితే మేబీ అంత భారం వాళ్ళ ఫ్యాన్సే కదా, సినిమా చూసే వాళ్ళందరూ ఫ్యాన్సే కదా, వాళ్ళ మీదే కదా పడుతుంది భారం అని ఒక వర్షన్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని కాదనగలమా? అంటే ఇక్కడ దానికి రెమ్యునరేషన్ పెరగడానికి కూడా కారణాలు ఎలా అయిపోయినాయి అంటే, ఒకప్పుడు కేవలం థియేటర్కి సంబంధించిన రైట్స్ మాత్రమే ఉండేవి. గతంలో నేను చెప్పేది దాదాపు 2000 వరకు కూడా థియేటర్కి సంబంధించిన రైట్స్ ఉండే. ఆ తర్వాత ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్స్ వచ్చాయో, శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ సినిమాని శాటిలైట్ కొనడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ కొంచెం బడ్జెట్ ప్రొడ్యూసర్కి యాడ్ ఆన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది. ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ అయిపోయినాయి, అలాగే ఓటీటీ రైట్స్ అంటూ వచ్చేసాయి, డబ్బింగ్ రైట్స్ అంటూ వచ్చేసాయి, పాన్ ఇండియా రైట్స్ అంటూ వచ్చేసి. సో ఇన్ని రైట్స్ వచ్చినప్పుడు ఏమైపోతుంది, ప్రొడ్యూసర్కి యాడ్ ఆన్ అయిపోయింది. అక్కడి నుంచి ఒక 5 కోట్లు, అక్కడి నుంచి ఒక 5 కోట్లు అన్న మొత్తం చూసినప్పుడు ఆయనకు ఒక 20-30 కోట్లు అడిషనల్గా అవుతుంది. సో నేను ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ప్రపంచవ్యాప్తంగా నా ప్రొడక్షన్ కంపెనీకి పేరు వస్తుంది, అలాగే నేను ఒక పెద్ద హీరోతో పనిచేశానంటూ వస్తుంది, ఇంత కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసానని చెప్పేసి ఇట్లా దీనికోసం ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి అలాంటి ఆలోచనలో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అలా మంచి జరిగినవి ఉన్నాయి, చెడు జరిగినవి నష్టపోయినవి కూడా ఉన్నాయి. మనం అలాంటివి కూడా మనం బేరేజ్ చేసుకుంటూ చూసుకుంటే ఇటీవల రామ్ చరణ్ గారి సినిమాల గేమ్ చేంజర్కి సంబంధించి కూడా అలాంటి పనే జరుగుతూ వచ్చింది. దాదాపు 200 కోట్లు 250 కోట్లు నష్టపోయామని చెప్పేసి ప్రొడ్యూసర్లు అందరూ బయటకు వచ్చి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దానికి కారణం ఏంటి? అప్పుడు కూడా దిల్ రాజు గారు, నేను మెన్షన్ చేస్తున్నాను, దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే, మేము ఈ సినిమాకి రేట్లు పెంచి తప్పు చేసామని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఎందుకంటే సామాన్య వ్యక్తి థియేటర్కి వచ్చి 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి టికెట్ కొని చూసే పరిస్థితి లేదు. మేము 300 రూపాయలు 350 రూపాయలు టికెట్ పెట్టడం వల్ల ఏమైపోతుందంటే, మొదటి 2-3 రోజుల్లో అభిమానులు అందరూ వస్తున్నారు, సినిమా హిట్ అయినా, సూపర్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా సరే మిగతా ఆడియన్స్ అందరూ కూడా వచ్చే పరిస్థితి లేదు. 100 రూపాయలు పెట్టి ఉంటే సినిమా చూస్తాం కానీ మరి 300-400 పెట్టి సినిమా చూసే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే బాహుబలి దగ్గర పెరిగిన టికెట్ రేట్లు, RRR దగ్గర పెరిగిన టికెట్ రేట్లు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కూడా రామ్ చరణ్ ఉన్నారు కాబట్టి గేమ్ చేంజర్ గురించి మాట్లాడదాం. అప్పుడు సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఎవరు అంతగా ఇబ్బంది పడలేదు. బట్ అదే 350-400 పెట్టి లేకపోతే పెంచిన రేట్లతో 500-600 పెట్టి సినిమా టికెట్ కొన్న తర్వాత గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్ ఫ్లాప్ చూసినప్పుడు ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతాడు? ఎందుకు వచ్చింది, అదేదో మనం ఓటీటీలో చూస్తే అయిపోతుంది కదా. ఖచ్చితంగా అదే అనుకుంటారు. సో క్వాలిటీ ఆఫ్ మూవీ ఇస్తుంటుంటే ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారేమో ఒకంత వరకు. అంటే యాక్సెప్ట్ చేసేది ఎలా ఉంటుందంటే, మనకు అందుబాటులో ఉన్నంత వరకు వెళ్తానండి. ఈ రోజు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఒక బిర్యానీ తింటాను, నా బడ్జెట్ 300. ఆ 300కి సంబంధించిన రెస్టారెంట్లు ఏమున్నాయని నేను ఎత్తుక్కుంటాను. అలా కాకుండా నాకు 1000 రూపాయలు ఉన్నటువంటి రెస్టారెంట్లోకి నీకు వెళ్ళాలంటే నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను కదా. నేను ఇప్పుడు ఏమి చేస్తాను, నా బడ్జెట్ 100 రూపాయలు ఈరోజు టికెట్ సినిమా చూడాలి, టికెట్ కొని 100 రూపాయల్లో ఏ థియేటర్ ఉందని చూసుకుంటాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ చూసుకుంటాను. ఏ వెంగమాంబనో, లేదంటే ఆర్టీసీ క్రాఫ్ట్స్ హౌస్లోనో, లేదంటే ఏ శశికళనో, ఇలాంటివి చూసుకుంటాను. ఇలాంటివి చూసుకొని ఏమన్నా నాకు అందుబాటులో ఉంటే టికెట్ దొరికితే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. అలాంటి పరిణామాలు ఏమంటే చెప్తే అంతకు మించి ఉండదు. కానీ ఒక విధంగా టికెట్లు అనేటువంటి అంశం చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి దాని మీద కంట్రోల్ వచ్చిందంటే ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు, పెద్ద సినిమాలు తీసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూర్చొని ఈ టికెట్ల పరిణామం మీద ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకి మంచిగా ఉంటుంది, ఆడియన్స్కి మంచిగా ఉంటుంది, ప్రొడ్యూసర్లకు కూడా మంచి పరిస్థితి వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పుడు అక్కడ కర్ణాటకలో జరుగుతుంది కాబట్టి పక్కనే మన రాష్ట్రం ఉంది కాబట్టి డిమాండ్ ఉంటుంది. ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అనేది మాత్రం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.